హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పండుగప్ప చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ముక్కలు మనం ముందు పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి ఇలా అప్లై చేసి ఉంచి 10 మినిట్స్ తర్వాత క్లీన్ చేయాలి. అప్పుడు మనకి నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. 1 కేజీ ఫిష్తో చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ అంత చింతపండు ముందుగానే సోక్ చేసి ఉంచాను. చేపల పులుసుకి ఎప్పుడు కూడా గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె చాలా టేస్టీగా ఉంటుంది. 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్, పసుపు, ఉప్పు వేసి మగ్గించాలి. 2 to 3 మినిట్స్ తర్వాత 2 టమాటోస్ యాడ్ చేసి 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత 4 స్పూన్స్ ఎర్ర కారం యాడ్ చేసుకుంటాం. అంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఏమీ కూడా కలపని కారం. ఈ చేపల పులుసుకు మనం మసాలా పొడి ఏమి యాడ్ చేయము. ధనియాలు, జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి యాడ్ చేసుకుంటాం. చింతపండు రసం యాడ్ చేసుకుందాము. దీంతో పాటుగా ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక బాయిల్ వచ్చిన తర్వాత చేప ముక్కలు యాడ్ చేసుకుందాం. ఫిష్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత 6 to 8 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈలోగా ధనియాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. జీలకర్ర 1/2 స్పూను, మెంతులు 1/2 స్పూన్ ఆల్రెడీ మనం తాలింపులో కూడా వేసుకున్నాము. ధనియాలు 1 స్పూన్ తీసుకుంటాం. ఈ పులుసుకి చింతపండు, టమాటోస్ యాడ్ చేసినా కూడా చిన్న మామిడికాయతో పాటు బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతుల పొడితో పాటే 6 to 8 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటాము. 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే చేపల పులుసు అనగానే మనం ఒక 1 డే తర్వాత సర్వ్ చేసినా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. కేజీ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీతో షేర్ చేశాను. మీరు తక్కువ తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా కూడా స్పైసెస్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఫిష్ సాల్టీగా ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోండి. అన్ని చేపల పులుసులాగా ఎక్కువగా ముందుగా వేసుకోవద్దు. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో చూసిన తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.